మెక్సికో అడవుల్లో ఓ అజేయ శక్తిగా ఎదిగి అమెరికాకు అంతు చిక్కని ఒక మిస్టరీగా మారిన ఎల్ మంచోను నిఘా వర్గాలు అంతం చేశాయి. ఏళ్ల నుంచి కళ్ళుగప్పి తిరుగుతున్న ఈ డ్రగ్ డాన్ ఆఖరికి అతని గర్ల్ ఫ్రెండ్ కారణంగా నిఘా వర్గాలకు చిక్కాడు. ఒళ్ళు గగ్గులు పొచ్చే ఈ ఆపరేషన్ భారీ యాక్షన్ వెబ్ సిరీస్ తరహాలో జరిగింది. దాదాపు 17 ఏళ్ల నుంచి మెక్సికో డ్రగ్ సామ్రాజ్యాన్ని ఏలుతున్న డాన్ ఎల్ మంచో. ఇతని అసలు పేరు నెమెసియో ఒసెగువెరా సర్వెంటెస్. ఇతని తల మీద 136 కోట్ల రివార్డును అమెరికా ఎప్పుడో ప్రకటించింది. అయినా ఇతన్ని పట్టుకోలేకపోయింది. అంటే ఇతను ఎంత సీక్రెట్గా ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. మంచో కొత్త వ్యక్తుల్ని కలవడు. అందుకే నిఘా వర్గాలు అతని లవర్ను ట్రాక్ చేయించాయి. నిజానికి మంచో ఎక్కడుంటాడో అతని లవర్కు కూడా తెలియదు. అతనికి తన లవర్ని కలవాలి అనిపించినప్పుడు సడన్గా ఆమెను కిడ్నాప్ చేయించి తన దగ్గరకు తెచ్చుకుంటాడు. తర్వాత వదిలేస్తాడు. ఇది తెలిసిన ఏజెంట్లు ఆమెను ట్రాక్ చేయడం ప్రారంభించారు. రీసెంట్గా కొందరు వ్యక్తులు మంచో లవర్ను కిడ్నాప్ చేశారు. దీంతో ఏజెంట్లకు విషయం అర్థమైంది. వెంటనే ఆ గ్యాంగ్ను ఫాలో అయ్యారు. మంచో లవర్ను ఆ గ్యాంగ్ ఓ సీక్రెట్ ప్రాంతానికి తీసుకువెళ్లారు. ఆ మరుసటి రోజు ఆమెను అక్కడి నుంచి వదిలేశారు. అంతే, మంచో అక్కడే ఉన్నాడు అని ఏజెంట్స్ కన్ఫర్మ్ చేసుకున్నారు. ఆమె వెళ్లిన వెంటనే అటాక్ చేసేలాగా ఆయుధాలు సిద్ధం చేసుకున్నారు. మంచో తప్పించుకునే ఛాన్స్ లేకుండా హెలికాప్టర్లతో సహా వచ్చేశారు ఏజెంట్లు. ఆకాశం నుంచి నిశ్శబ్దంగా దిగిన బ్లాక్ హ్యాక్ హెలికాప్టర్లు చీకటిని చీల్చుకుంటూ ఆ ప్రాంతం మీద బుల్లెట్ల వర్షాన్ని కురిపించాయి. ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే మంచో అనుచరులు చనిపోయారు. వెంటనే అడవిలోకి పారిపోయిన మంచోను డ్రోన్లతో వెంటాడారు ఏజెంట్లు. ఒకవైపు గాయపడిన తన అనుచరుల ఆర్తనాదాలు, మరోవైపు హెలికాప్టర్ల గర్జనల మధ్య గంట వరకు కూడా అడవిలో కింగ్ పింగ్ గా ఉన్న మంచో చివరికి అదే అడవిలో రక్తపు మడుగులో ప్రాణాలు వదిలేశాడు. ఎల్ మంచో మరణంతో మెక్సికో అట్టడుగుతోంది. ఎల్ మంచో మరణంతో మిగతా డ్రగ్ ముఠా అధిపతులు రెచ్చిపోయారు. ఎల్ మంచోకు కుడిభుజంగా భావించే ఎల్ టులీ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆస్తులపై వరుస దాడులు జరిగాయి. వాహనాలకు నిప్పు పెట్టారు. హైవేలను దిగ్బంధించారు. దీంతో స్కూళ్లను మూసివేయటం దగ్గర నుంచి విమాన సర్వీసులను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి ఎల్ టులీ జాడ కనిపెట్టి అతన్ని కూడా మట్టుబెట్టారు పోలీసులు. మెక్సికో వ్యాప్తంగా జరిగిన ఘర్షణల్లో 30 మంది డ్రగ్ ముఠా సభ్యులు హతమయ్యారు. 25 మంది నేషనల్ గార్డ్ పోలీసులతో పాటు ఒక పౌరుడు చనిపోయాడు. 7 రాష్ట్రాల్లో మొత్తం 70 మందిని అరెస్ట్ చేశారు. ఎల్ మంచో మృతితో అతని వారసత్వాన్ని ఎవరు అందిపుచ్చుకుంటారనే చర్చ కూడా జరుగుతోంది. ఎల్ మంచో కొడుకు ప్రస్తుతం అమెరికా జైల్లో ఉన్నాడు. డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో అతను జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. మంచో భార్య కూడా జైల్లోనే ఉంది. దీంతో ఎల్ మంచో కూతురు జెసికా జోనా ఒసెగురా ఈ డ్రగ్ కార్టెల్ కు అధిపతి అయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. డ్రగ్ మాఫియాలోకి రాకముందు మంచో పోలీస్గా పనిచేశాడు. తర్వాత డ్రగ్ మాఫియాలోకి ప్రవేశించాడు. 2009లో న్యూ జనరేషన్ కార్టెల్ను ఏర్పాటు చేశాడు. 2015లో 20 మందికి పైగా పోలీసులను తలలు నరికి అత్యంత పాశవికంగా చంపేసింది న్యూ జనరేషన్ కార్టెల్. ఎల్ మంచో అజ్ఞాతంలో ఉంటూ తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అతడి తలపై 136 కోట్ల రూపాయల రివార్డును అమెరికా ప్రకటించింది. ఎల్ మంచో ఆట కట్టించడానికి అమెరికా ఇంటెలిజెన్స్ సహకారంతో మెక్సికో దళాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. మంచో ప్రియురాలికి నమ్మకమైన అనుచరుడిపై మెక్సికన్ మిలిటరీ నిఘా పెట్టింది. ఆమె ద్వారా మంచోను చేరుకున్న దళాలు అతన్ని చంపేశాయి.